కథాస్రవంతి భూతద్దం కథ రచన పద్మావతి పురాణ పండ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కళ్యాణి పెళ్ళయ్యి 3 నెలలు గడిచింది. కూతురి పెళ్లి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు. అన్ని చోట్ల వెండి సామాన్ ఇచ్చారు. కాళ్ళు కొడుకు పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనరు, బొట్టు పెట్టే, కుంకుమ భరణ ఒకటనే ఉంది. అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే మూఢం అని కొన్నాళ్ళు, ఆషాఢం అని 1 నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావలసిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు. కళ్యాణ్ ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటికి వెళితే కట్టుకోవడానికి కొన్ని, పార్టీ వేర్ అని కొన్ని చీరలు, డ్రెస్సులు కొని పెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్టు రాసేశారు. కావలసిన ఇతర సామాను ముందే కొని పెట్టారు ప్రకాశం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడుండే హైదరాబాద్లోనే కొని ఇద్దామని ఊరుకున్నారు. కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెబుతూనే ఉంది తల్లి రమణి. మధ్య మధ్యలో మీ వదినలా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా వదినగారు, మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం, సామానికి బదులు ఈ ₹1,00,000 ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యను తీసుకుని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చు అయింది. నీకిప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చుంది. అయినా బికారిలా ఏమీ లేని దానిలో నీకేం కర్మ. నేను నిన్ను అలా పంపను. ఇంటెడు సామాన్లు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలాగా కాదు. మీ అత్తగారు నీ సారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడలను దెప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడలను ఆడిపోసుకుంటుంది రమణి. ఇంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా, అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకో, నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో, చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెబుతూ ఉంటుంది. సందు దొరికితే చాలు కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుందనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపొల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకుని వేడెక్కుతుంటే తీసేసేది. మరి ఇప్పుడెందుకు కొన్నారో తెలియలేదు. కళ్యాణి పక్కన కూర్చుని ప్రకాశం గారు కూతురు తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోని గీతల్లా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీకాక పెళ్లి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు. భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్లీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అసలు కనిపించనే లేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు. అదే మాట అడిగింది తండ్రిని. కూతురు వంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరొక వైపు అయిష్టత అనుకో. ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటూ ఉండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వుండమ్మా. నాన్నా, మీరు ఏదో చెప్పాలని తెచ్చారు, చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకేమర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలియదు నాన్న, కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే, నిజమే, నేను భూతాన్ని దెయ్యాన్ని, చివరికి ఇంతే, తండ్రి కూతురు ఒకటే. అయ్యో, పిల్ల అత్తారింటికి వెళ్తోంది, ఎలా ఉంటుందో నేను భయపడుతూ ఉంటే అని కొంగుతో ముక్కు మొహం తుడుచుకుని విసవిసా వెళ్ళిపోయింది. చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆవిడ నీకు తల్లి. నువ్వు ఏం చేసినా ఆవిడకు ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదినిస్తే, నాకు షుగర్ ఉందని నువ్వు రోజూ చెప్పక్కర్లేదు, కాస్త పంచదార తగిలేసి ఇవ్వో అంటుంది. అదే పంచదార వేసిస్తే, నాకు షుగర్ అని గుర్తు చెయ్యాలా, త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది.
తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిని చేసి టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలిక అదే వదినిస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వు అనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవునన్నట్లు తల ఊపింది. అదే గొడవలు అత్తగారితో వస్తాయి. ఇప్పుడు అమ్మ వదినితో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ, వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇప్పుడెందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండటం, బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది. నువ్వు కూడా అమ్మని, అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు, ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టలేడు, నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు బానిసవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి. ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్లీ ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక, మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను. మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మను తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు, దగ్గరగా ఉండి దూరం అయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర అవ్వమని. నేను ఆ పని చెయ్యలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను. వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను, వదినను ఏదో ఒకటి అంటుంది. మీ అన్నయ్య చేతకాని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని. నీకు తెలియంది కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళలో తడి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతద్దాన్ని నీకు ఇస్తున్నాను. ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు. అప్పుడు నీకు అన్నీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు. అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో. అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు. నీ కుటుంబం సంతోషము, శాంతి నీ చేతుల్లో ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో. కాని అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవటానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టె లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి. మీరింతవరకు భూతద్దం కథ విన్నారు. రచన పద్మావతి పురాణ పండ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి